మహారాజ్కి భగవంతుడితో కనెక్ట్ చేస్తుంది, రైట్? సో అందుకని ఈరోజు మనము ధ్రువ మహారాజ్ గురించి మాట్లాడతాం. వీళ్ళు ఎంతమందికి ప్రహ్లాద్ మహారాజ్ తెలుసు? సో ప్రహ్లాద్ మహారాజ్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదు, రైట్? ఆయన ఉన్న టైంలో కూడా మనం లేము. బట్ ఈ రోజుకి ఎందుకు మాట్లాడతాం? ఎందుకు? ఆయన దగ్గర చాలా సంపాదన ఉందనా? ఆయన బాడీ బిల్డర్ అనా? పెద్ద జాబ్ చేసిండనా ఐటీలో? పెద్ద భక్తుడు అనేసి. సో లైఫ్లో చూడండి, మనం ఎవరిని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం తెలుసా? బాగా సంపాదించేవాడిని, బాగా అందంగా ఉండేవాడిని కాదు. తరతరాలు దాటిన, కాలాలు యుగాలు దాటిన గుర్తుపెట్టుకునేది భక్తుల్ని మాత్రమే. ఎస్ నో? సో మీ పిల్లలు నిజంగా, మీ పిల్లలకి సమాజంలో గుర్తింపు రావాలి, ఎప్పుడు వాళ్ళని అందరూ గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళని మీరు ఏం తయారు చేయాలి? భక్తులుగా తయారు చేయాలన్నమాట, రైట్? అండ్ ఆ భక్తుల వల్ల ఏమవుతుందో తెలుసా? మీ మహిమలు కూడా పెరిగిపోతాయి. ఈరోజు మనం సునీతి గురించి మనకేం తెలియదు, కానీ ధ్రువ మహారాజ్ వాళ్ళ అబ్బాయి కాబట్టి సునీతి గురించి మాట్లాడుతున్నాం కదా, ఇజంట్ ఇట్? సో మనము మన పిల్లలకి భక్తి ఇస్తే ఏమవుతుంది అని అంటే, వాళ్ళ లైఫ్ అయితే సెటిల్ అవుతుంది, దాంతోపాటు మనం కూడా చాలా ఫేమస్ అయిపోతాము, రైట్? సో ఏదో ఫేమ్ అవ్వాలని భక్తి కాదు, కానీ ఏంటంటే ఆటోమేటిక్గా అది అయిపోతుంది అనమాట. మరి కోరుకోరు, అయినా సరే అయిపోతుంది అనమాట. సో హోల్ పాయింట్ ఏంటంటే, డ్రైవ్ చేసేది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీ జీవితంలో అంటే ఎవరైతే ఎల్డర్స్ ఉన్నారో, 30+ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీ అందరికి భక్తి చేయడం కష్టం అవుతుందా లేదా? మాతాజీ తిలక్ తర్వాత పెట్టండి. వాళ్ళ బుర్రలో ఏం వెళ్తుంది అనేది ఇంపార్టెంట్, వాళ్ళ బుర్ర పైన ఏముందనేది కాదు. పాయింటా కదా? మీరు ఫీల్ అవుతారు ఇట్లా మాట్లాడితే, బట్ నిజం అదే కదా, అదే. సో ఇప్పుడు ఎవరైతే 30+ ఉన్నారో, మీకు భక్తి చేయడానికి కష్టంగా ఉందా లేదా? ఉంది, డెఫినెట్గా ఉంది. ఆనియన్ గార్లిక్ మానేయాలంటే కష్టం ఉందా? నాన్ వెజ్ మానేయాలంటే కష్టం ఉందా? 16 మాలలు కష్టం ఉందా? టెంపుల్కి వచ్చి సర్వీస్ చేయాలి, బుక్స్ చదవాలంటే బుర్ర, మన బాడీ సహకరిస్తుందా లేదా? సహకరించట్లేదు. అంతగా చేయాలనే కోరిక ఎక్కువ ఉంది, కానీ చేయడానికి చేత కావట్లేదు. అందరికి ఒక ఫీలింగ్ ఉందా లేదా? 30+ ఎవరైతే భక్తిలో కరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ ఉందా లేదా? ముందే స్టార్ట్ చేస్తే బాగుండేదని. ఎస్. సో ఆ ఫీలింగ్ ఎలాగో ఇప్పుడు మనం ఏం చేయలేము, కానీ మనం ఎలా సాటిస్ఫై అవ్వచ్చో తెలుసా? మన పిల్లలకి భక్తినిచ్చి, రైట్? ఈరోజు చాలామంది మాతాజీస్కి పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? వాళ్ళు ఆనియన్ గార్లిక్ మానేశారు, నాన్ వెజ్ మానేశారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మానేయలేదు కాబట్టి వాళ్ళ కోసం వండాల్సి వస్తుంది, అండ్ వాళ్ళకి కష్టమవుతుంది. సో హస్బెండ్ ఏమంటారంటే, నువ్వు మానేసావు, బట్ నేను ఎందుకు మానేయాలని అంటారు. కానీ ఒక్కసారి నామం తీసుకున్న తర్వాత, అది మానేసిన తర్వాత